ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత సన్యాసియగుటకు ఎచట ఒకానొక వర్గము గాని జాతి గాని మతము గాని ఆవశ్యకమని చెప్పబడలేదు. పైన తెలిపిన సంలక్షణములు రెండును ధర్మాచరణ నిష్కామాచరణ కలిగియున్న చాలునని వచించుచున్నారు. పైన తెలిపిన సన్యాసము యోగము రెండును ఒకటే అని చెప్పుచున్నారు. యం సన్యాసమితి ప్రియాఘోర్యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కచ్చన. ఓ అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగము అని కూడా ఎరుంగుము. ఏలయనగా కామాది సంకల్పమును వదలనివాడు సంకల్పరహితుడు కానివాడు ఎవడును యోగి కానేరడు. జ్ఞానయోగి ఆత్మానాత్మ వివేచనచే దేహాది దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పమును త్యజించి ఆత్మయందే స్థిరచిత్తుడయ్యుండును. ఇక్కడ ఎవరైతే ఈ జ్ఞానమే సముపార్జించి జ్ఞానమే తానని మొత్తం కూడా అన్ని ఉపాధులలో కూడా జ్ఞాన స్వరూపమే సర్వకార్యకలాపాలకే మూల కారణమని తెలుసుకొని ఇక ఆ జ్ఞానము తప్ప ఇతర దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పము ఏదైతే ఉన్నదో ఆ సంకల్పము ఒక్కటైనను లేకుండా త్యజించి ఆ జ్ఞానమే తానని ఆత్మయందే స్థిరచిత్తుడై ఎవరైతే ఉండగలుగుతూ ఉన్నారో వాళ్ళు ఇక్కడ జ్ఞానయోగి, సన్యాసము అని అటువంటి వారలను అటువంటి పేరు వచ్చినది. అయితే ఇక్కడ ఏది త్యజించాలి? దృశ్య పదార్థములను గూర్చిన ఆలోచన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ దృశ్యానికి సంబంధించిన సంకల్పాలు మొత్తం కూడా ఒక్కటి కూడా లేకుండా ఎవరైతే త్యజించగలుగుతున్నారో వాళ్ళే ఇక్కడ ఆ జ్ఞానము యందు నిష్ట కలిగి ఉంటారు. వారలకే ఈ జీవరాశులలో ప్రతి ఒక్క ఉపాధులలో కూడా ఆ జ్ఞానమే తప్ప రెండోది ఇంకొకటి లేదు. ఈ సంకల్పాలు అన్నీ అక్కడి నుంచి దిగజారి వచ్చిన సంకల్ప రూపకము ఇంద్రియాల రూపకమే అనే సంగతి తనకు సంపూర్ణంగా తెలుసుద్ది. ఎందుకు అంటే జ్ఞానం యొక్క ఆధారంతో ఇక్కడ సంకల్పం అనేది తయారవుద్దన్నమాట. అందువల్ల జ్ఞానమే తానైనప్పుడు తనలో నుంచి తయారైన సంకల్పం తనని ఏ విధంగా దృశ్య వ్యామోహానికి దృశ్యానికి నిజము అని దృశ్యమటే పరిగెత్తేదానికి ఆస్కారమే ఉండదు కనుక అందువల్ల వారు ఎప్పుడూ కూడా జ్ఞాన నిష్ఠయందే ఉండి జ్ఞానమే తానే ఇక్కడ సంచరించడం జరుగుతూ ఉన్నది. ఆ యోగం జ్ఞాన యోగము అంటే మొత్తం సమస్తం కూడా అన్ని జీవరాశులకు కూడా మూలమైన వస్తువు ఆ జ్ఞానమేనని ఇక్కడ తప్పనిసరిగా జ్ఞాననిష్టలోనే ఉండగలుగుతూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల సన్యాసమని
దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని ఎరుంగుము. ఏదంటే సన్యాసం అంటే, ఇక్కడ సన్యాసము అంటే ఏంటిదంటే కేవలము వదిలివేయటము అంటే కానే కాదు. ఏది కూడా సన్యసించటం అంటే వదిలిపెట్టడం అని కాదు. ఇక్కడ మనకి లోక నానుడి అనేక రకాలుగా ఉంది. మనకి ఇక్కడ సన్యసించటం అంటే ఇక్కడ కుటుంబము కానీ, భార్యాబిడ్డలు కానీ, తన వ్యవహారం పనులు కానీ, తనుకే నియమించే పనులు ఏవైతే ఉండయో ఆ పనులు మొత్తాన్ని వదిలేసేసి ఏ కాషాయంబరాలు బట్టలు వంటికి ధరించి ఏ జడదారులై అడవికి వెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు చేయటమే ఇక్కడ మనకు సన్యాసమని ఒక లోకనానుడు ఉంది. వాస్తవికంగా ఈ జడానికి సంబంధించిన శరీరానికి ఏది ధరించినప్పటికీ కూడా అది వద్దు అనదు, కావాలి అని అనదు. ఎందుకు అంటే ఇది వద్దు కావాలి అని ధరించకుండా ఉండాల్సిన యొక్క నిర్ణయం చేయాల్సింది జ్ఞానమే. అందువల్ల ఇక్కడ ఏది సన్యసించాలి, ఏదైతే వాస్తవికంగా ఈ సృష్టి మొత్తానికి, ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్క కార్యానికి జ్ఞానమే మూలమై ఉన్నప్పుడు ఆ జ్ఞానం కాకుండా ఆ జ్ఞానంలో నుంచి ఆభాస రూపకంగా తయారైన ఏ ఇంద్రియ సమూహం ఉన్నదో అది అబద్ధం, అది ఆభాస. అంటే కల్పింపబడింది, జ్ఞానమయందు కల్పింపబడిందన్నమాట. అంటే జ్ఞానమయందు జ్ఞానం ఉంటేనే ఆ జ్ఞానమయందు కల్పింపబడింది ఈ మనసు కానీ ఇంద్రియ వ్యామోహం కానీ. అయితే జ్ఞానం యందు కల్పింపబడింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజం కాదు. అయితే ఇక్కడ మన జీవన విధానం, మన లోకంలో జరిగే విధానం ఏంటిదంటే ఈ జ్ఞానం ఉండదన్న సంగతి మనకి ఏ కొద్ది మందికో మనకు తెలుసుద్ది. కానీ ఈ జ్ఞానం ద్వారా కల్పింపబడిన ఏ దృశ్య వ్యామోహం అయితే ఉన్నదో మనస్సు కాడి నుంచి ఈ ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఇదే మనకి గోచరం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదే గోచరం అవుతూ ఉంటుంది కాబట్టి ఇదే నిజము అని ఇక్కడ మనం భ్రమపడి దీంతో మన జీవన విధానం గడుపుతూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా. అయితే ఇక్కడ సన్యాసం అని ఇక్కడ ఎందుకు చెబుతున్నారు అంటే నిజముగాను దానిని నిజము అని భ్రమపడి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా ఈ లోకంలో. అందువల్ల నిజంగాను దాని నిజమనుకునే ఏ భావన అయితే ఉన్నదో దాన్ని సన్యసించటం ఇక్కడ వాస్తవమైన సన్యాసము. అప్పుడు ఎప్పుడైతే అది ఆ నిజంగాని దానిని నిజమని భ్రమ ఏదైతే ఉన్నదో ఆ భ్రమను కానీ మనం త్యజించినట్లయితే, దాన్ని కానీ మనం సన్యసించినట్లయితే అప్పుడు ఏ కార్యకలాపాలు తనకు సంబంధించిన ఏ కర్మలు కానీ ఏ విధానం కానీ ఎయ్యి కూడా వదిలిపెట్టాల్సిన అవసరం అంటూ లేనే లేదు. ఎందుకు? వాస్తవంగా తన జ్ఞానస్వరూపమే అయి ఉంటాడు. అప్పుడు ఏదైతే లోక వ్యవహారం ఎప్పుడైతే తను సన్యసించడం జరుగుతూ ఉన్నదో ఇక్కడ సన్యాసం అంటే తన బహిర్గతంగా, లోకం అంటే బహిర్గతంగా మన దృష్టి వెళ్ళి బయట చూసేది కాదు. ఈ బయట చూసే ప్రపంచం మొత్తం కూడా మన అంతర్గతంగా ఉన్నది. ఈ ప్రపంచం అంతా కూడా మన అంతర్గతంగా ఈ ప్రపంచం మొత్తం ఉంటేనే మనకే ఆ జ్ఞానం ద్వారా బయటకు వస్తేనే ప్రపంచం మనం గోచరం అవుతూ ఉన్నది. అందువల్ల జ్ఞాన స్వరూపమే నువ్వు అయినప్పుడు ఇది నువ్వు సన్యసించినా సన్యసించకపోయినా ఆ తెలియపడకుండానే ఆటోమేటిక్గా అది లేకుండానే వెళ్ళిపోతూ ఉన్నది. ఎక్కడ ఉంటూ ఉన్నది? అది లేకనే ఉందనుకుంటున్నావు కాబట్టి అది మనల్ని భ్రమ చెందుతూ ఉన్నాం మనం దాంట్లో. అక్కడ మనకి కర్మబంధం అనేది అక్కడ మనకు తయారవుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏ కర్మ కానీ ఏ విధానం కానీ ఇక్కడ సన్యసించటము అంటే నువ్వు వాస్తవమైన లేని దాన్ని ఉందని భ్రమ చెందింది ఏదైతే ఉన్నదో దాన్ని మనం సన్యసించాలి. ఇక చేసేది ఏదైతే ఉందో అది జ్ఞానస్వరూపంతో సర్వసమానంగా జరిగిపోతూ ఉన్నది ప్రతి ఒక్క క్రియ కూడా.
మరి ఎందుకు అక్కడ నేను అని ఆపాదించుకొని అహంకర్తృత్వాదులు ఏవైతే ఉండయ్యో వాటిని ఆపాదించుకొని వాటితోటి ఈ ఇంద్రియ సమూహంతో చేసేది మొత్తం కూడా ఈ నిజమని నువ్వు నిజమని భ్రమపడుతున్నావు. భ్రమపడాల్సిన పని లేదు. అందువల్ల ఏ వాస్తవమైన జ్ఞానంతో ఈ సమస్త కార్యకలాపం జరుగుతూ ఉన్నదో ఆ జ్ఞానమే నువ్వు జ్ఞానమైనప్పుడు నీకు తర్వాత తయారైన ఈ ఇంద్రియ వ్యామోహం ఎటువంటి పరిస్థితిలో లేదు. అది సన్యసించటం. అప్పుడు సేమ్ అదే కలాపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా నువ్వు చేసుకొచ్చిన ఈ దేహమే నేను అనుకునే భావంతో చేసిన ఈ మొత్తం కూడా ఈ జ్ఞానం నువ్వు అయ్యి చేస్తూ ఉంటావు. ఇదే ఇక్కడ మనకు మార్పు, ఇదే మనకి ఇక్కడ సన్యాసించటం. ఏది నిజమని నువ్వు భ్రమపడి చెంది చేశావో ఇప్పుడు ఆ నిజంగాని దాన్ని అన్నట్టుగానే చూడు. నిజమైంది ఏది? జ్ఞానం యొక్క స్వరూపమే ఇక్కడ నిజమైన స్వరూపం. ఆత్మ యొక్క స్వరూపమే నిజమైన స్వరూపం. అందువల్ల ఆ జ్ఞానం యొక్క స్వరూపం నువ్వు అయ్యి కానీ ఇక్కడ కానీ నువ్వు సర్వ కార్యకలాపాలు అంతకుముందు చేసినట్లే నువ్వు కానీ చేసినట్లయితే ఒక్క కర్మ కూడా నీకు అంటుకునే యొక్క విధానం లేనే లేదు. అప్పుడు అవి మొత్తం కూడా లేకుండా ఎట్లయితే పోతాయో ఆభాస రూపకంగా వెళ్ళిపోతుంటాయి. ఆభాస అంటే ఈ మన దేహంతో మనం ఒక ఎండలో ప్రయాణం చేసేటప్పుడు దీని వెనకాల నీడనేది దీని వెనకాల ఏ విధంగా వస్తూ ఉన్నదో ఆ నీడలాగా ఇవన్నీ కూడా లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నీడనేది ఎటువంటి పరిస్థితుల్లో నిజం కాదు కదా. నిజమేంటిది? మన శరీరమే నిజం. అయితే అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ మనసు కానిసి ఇంద్రియ సమూహం అనేది నిజంగానిది. నిజమైంది ఏంటిది? ఆత్మస్వరూపమే ఇక్కడ నిజమైంది, జ్ఞానస్వరూపమే నిజమైంది. నువ్వు ఎప్పుడైతే ఆ జ్ఞానస్వరూపం నువ్వు అవుతావో ఈ మొత్తం కూడా ఆభాస అంటే ఈ దేహానికి వెనకాల నీడ ఏ విధంగా ఉంటుందో లేకనే ఉన్నట్టు నీడలాగా అట్లానే ఆభాస అంటే మన ఈ కార్యకలాపాలు మొత్తం కూడా తీరుగా ఆభాస రూపకంగా ఉంటాయి. అప్పుడు మొత్తం అది మనకు సన్యసించటం అంటే భగవానుడు చెప్పిన యొక్క పద్ధతి అది. అట్లా ఇది ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి విధానాన్ని సాధించుకొని ప్రతి ఒక్కరము కూడా ఈ పద్ధతిని తప్పనిసరిగా సన్యసించి ఏదైతే లేనిది లేనట్టుగా విభజించేసి ఉండ స్వరూపం తానే చేయటం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ వాస్తవమైన యోగము. అందువల్ల ఇక్కడ మనకు ఏం చెప్తూ ఉన్నారు? ఈ దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పమును త్యజించి ఆత్మయందే స్థిరచిత్తుడై ఉండును జ్ఞానయోగి. అదేవిధంగా ఈ కర్మయోగి కర్తృత్వమును వదలి ఫలాపేక్ష లేక నేను నాది అను సంకల్పములను వీడి ప్రతి ఒక్క పనిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయును. ధ్యానయోగి బహిర్ముఖ వృత్తులను త్యజించి అంతర్ముఖుడై పరమాత్మను ధ్యానించుచుండును. ఇక్కడ అందువల్ల ఈ జ్ఞానయోగి ఈ దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పమును త్యజించి తన ఆత్మయందే స్థిరచిత్తుడై ఉండును. ఈ కర్మయోగి ఏం చేస్తాడు అంటే నేను చేస్తున్నాను అనే ఈ దేహపరిధితో కూడుకున్న భావన ఏదైతే ఉందో దాన్ని త్యజించి నేను అనే అహంకారాన్ని వదిలి నాది అనే మమకారాన్ని రెండింటినీ వదిలి ప్రతి ఒక్క పని కూడా ఆ భగవంతుడు అంటే ఆత్మ యొక్క స్వరూపంతో సర్వకార్యకలాపాలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని వదలకుండా చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మూడవ ఎత్తి ధ్యానయోగి. ధ్యానం అంటే నిరంతరం భగవంతుడినే స్మరించుతూ ఉండే యొక్క విధానం ఎవరైతే జపించుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? ఈ బహిర్ముఖం సంబంధించిన విషయాల్ని సంపూర్ణంగా వదిలిపెట్టేసి వృత్తులను త్యజించి అంతర్ముఖుడై తన అంతరాత్మయందు తన హృదయంలో
పరమాత్మనే నిరంతరం ధ్యానించుచు తన సంకల్పం ఏదైతే ఉందో తన సంకల్పం ఆ ఆత్మ యొక్క స్వరూపంలో నుంచే వస్తుందన్న మెలకువ ఏదైతే ఉన్నదో ఆ మెలకువను వదలకుండా నిరంతరం తన దృష్టి తన అంతరంగంగానే పెట్టి ఈ బహిర్ముఖానికి సంబంధించిన విషయాలను ఒక్కటి కూడా లోనకు తీసుకోకుండా తన అంతరంలోనే తను నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటాడు. అది ధ్యానయోగి చేసే పని. ఇక్కడ ఇంకొకటి భక్తి యోగం అంటే పరమాత్మ యందు తప్ప తదితర వస్తువులందు ప్రీతి లేనివాడు. అంటే ఏ సమస్త వ్యాపకమైన ఈ పరమాత్మ యొక్క స్వరూపం ఉన్నదో అన్ని జీవరాశులలో ఈ సృష్టికి ఈ స్థితికి ఈ లయానికి ఈ మూడింటికి ఆధారమైన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. ఇక్కడ భక్తి యోగి ఏం చేస్తుంటాడు అంటే నిరంతరం ఏది చూసినా అది ఆ పరమాత్మ యొక్క స్వరూపంతో ఇది తయారైంది, ఏది జరిగినా పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతుంది అన్న విషయాన్ని వదలకుండా తదేక నిష్ఠతోటి ఆ భక్తి యోగి నిరంతరం ఆ పరమాత్మ తప్ప వేరే తదితర వస్తువు ఏదీ లేదు అని ఈ ప్రకారముగా ఆ భక్తి యోగంతో ఉండే యొక్క సాధకుడు ఆ పద్ధతిలో ఉంటాడు. ఇక్కడ జ్ఞానయోగి అయినా చేసే పని ఒకటే. ఏంటిదది? దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టడం. ఇక రెండవది ఈ కర్మయోగి చేసే పని ఏదైతే ఉందో నేను నాది అనేదే ఇక్కడ దృశ్య పదార్థం. అంటే ఈ నేను నాది అనే దానితోటి ఈ దృశ్య పదార్థం దృశ్య సంకల్పాలు మొత్తం తయారవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కర్మయోగి ఏం చేస్తాడంటే నేను అనే కర్తృత్వం అని కానీ నాదనే అభిమానం కానీ రెండింటిని వదిలి ఫలాపేక్ష లేకుండా తను చేసే ప్రతి ఒక్క కర్మలో ఫలాపేక్ష లేకుండా తను తప్పనిసరిగా ఆ తననే సంకల్పమును వీడి ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ ఉంటాడు. ఇక ధ్యానయోగి ఈ తన దృష్టి ఏదైతే తన మనస్సు బహిర్ముఖముగా ప్రయాణం చేస్తూ ఉన్నదో ఆ బహిర్ముఖానికి ప్రయాణం చేసే దృష్టిని తన అంతరంగాన మళ్లించి ఈ బహిర్ముఖాన్ని త్యజించి అంతర్ముఖుడై నిరంతరం ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇక్కడ భక్తియోగి ఈ విధంగా చేస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఈ ప్రకారముగా అన్ని యోగములందును దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పమును త్యజించుటయే ఇమిడి ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సినది ఏంటంటే ఎవరికి ఎటువంటి సాధన వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అటువంటి సాధనని వాళ్ళని ఎంచుకొని అది జ్ఞానయోగమా, ఇటు భక్తి యోగమా, ఇటు కర్మయోగమా, అటు ధ్యానయోగమా, ఇట్లా ఎవరికి ఎటువంటి పద్ధతి అయితే ఉంటుందో ఆ పద్ధతిని ఎంచుకొని ఆ పద్ధతి ప్రకారంగా టోటల్గా జరిగే యొక్క విధానం ఏంటిదంటే ఏ దృశ్యానికి సంబంధించిన అంటే నిరంతరం ఇంద్రియాదులతోటి బయట ప్రపంచానికి పరిగెత్తే ఏ మనస్సు అయితే ఉన్నదో దాన్ని పూర్తిగా త్యజించి అంటే ఆ సంకల్పానికి ఆధారమైన వస్తువు జ్ఞానమే నేను అన్న కాడ నిలబడేదానికే ఈ 4 రకాల ప్రయోగాలు ఈ 4 రకాల సాధనలు ఉపయోగపడతాయి. అందువల్ల ఎవరికి ఎటువంటి మార్గం కానీ నచ్చితే ఆ మార్గానే ప్రయాణం చేయొచ్చు. కానీ ఈ ఒక్క విషయాన్ని బట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సంకల్పం ఆలోచన అనేది నిరంతరం కదలటంతో బయట ప్రపంచం మీదకి అంతకుముందు చేసిన వాసనలు అయితే ఉండయో వాటిని దృఢంగా తీసుకొని బయట ప్రపంచం మీద పరిగెత్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాస్తవంగా తన అంతరాత్మ ఎందే తన జ్ఞానం ఎందే నిలబెట్టే యొక్క సాధనే వాస్తవమైన సాధన. ఓం